అధికారంలోకి వస్తే బ్రహ్మాండంగా కడతాం. లేదు లేదు 3 రాజధానులు కావాలి. అక్కడెక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉంది. బోస్టన్ నివేదిక ఇచ్చింది. తర్వాత విశాఖపట్నమే రాజధాని. ఇప్పుడు మావిగన్ రాజధాని. లేదు లేదు మావిగన్ కేవలం సూచనే. ఏంటిది? ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రకరకాల సమయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వేసిన పిల్లి మొగ్గలు. అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎన్ని వేల ఎకరాలు కావాలి, రాజధాని ఎక్కడ ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎలా అభివృద్ధి జరగాలి, కొన్ని పనులు లేట్ అయితే మేము వచ్చాక ఎలా అభివృద్ధి చేస్తాము అన్న వ్యక్తి ఈ రోజున పరిస్థితి ఏంటంటే సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ, వైకాపా సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ అనే ఒక కమిటీ పెట్టి ఆ పేరుతోటి అమరావతిలో కొన్ని పాకెట్స్లో అంటే కొంతమంది రైతులు ఇప్పుడు ప్రతి చోట 30,000 ఎకరాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అడిగిన ఒక్క మాటతో పిలుపుతో. కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. వెరీ వెరీ ఫ్యూ పాకెట్స్, కొన్ని గ్రామాలు, కొన్ని వందల ఎకరాలు. సో సరిగ్గా వాళ్ళు ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో అది ఆ భూములు వాళ్ళకి తిరిగి ప్లాట్ల రూపంలో వచ్చే విషయంలో కానీ, ఆలస్యం అయ్యే విషయంలో కానీ, ప్లేస్మెంట్ విషయంలో కానీ, అంటే లొకేషన్ విషయంలో కానీ, సరిగ్గా దీన్ని ఆసరాగా చేసుకుని ఒక ప్లాన్ చేద్దాం అనుకున్నారు. నేను ఇంతకుముందు చెప్పాను మీకు చాలాసార్లు, రోజుకో కుట్ర. మొన్న మనం మాటలు పెట్టినట్టు పూటకో మాట రోజుకో కుట్ర. సో ఈ రోజుకో కుట్రలో ఈ ఎజెండాలో భాగంగా ఆ రైతుల్ని రెచ్చగొట్టే రాజకీయంగా లబ్ధి పొందొచ్చా, లబ్ధి మాట తర్వాత ఏదో ఒక అలజడైతే క్రియేట్ చేయాలి. ఎందుకని ఈ రోజున అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిటరల్లీ అమరావతిని కిల్ చేసేయాలని చూశారు. చూడడమే కాదు, దాన్ని ఎడారి అనిపించారు, శ్మశానం అనిపించారు. అక్కడ పిచ్చి మొక్కలు మొలిచిపోయాయి. ఆ మొక్కలన్నీ అడవిలా తయారైన మొక్కలు కొట్టడానికి 30-40 కోట్లు ఖర్చు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కూటమి పార్టీలు. సో ఇప్పుడు అక్కడ పరిశ్రమలు అటువైపు చూస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ వచ్చాయి, సిఆర్డిఏ భవనం ప్రారంభం అయిపోయింది, సెకండ్ ఫేజ్ పూలింగ్ మొదలైంది, వార్ ఫుటింగ్ జోన్లో పనులు జరుగుతున్నాయి, కాంట్రాక్టర్స్కి వాళ్ళందరికీ డెడ్ లైన్స్ పెట్టారు ముఖ్యమంత్రి, పలానా టైంలో పలానాది అవ్వాలని. సో చాలా ఫాస్ట్ పేస్లో ఇది నడుస్తుంది. ఇదంతా ఆబ్వియస్గా నచ్చట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. సో 45 పార్టీలు, దేశంలోనే 45 పార్టీలు రాజధానిగా అమరావతికి ఆల్ ది బెస్ట్ చెప్పి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి, చంద్రబాబు నాయుడుకున్న అనుభవంతో ఇది ఖచ్చితంగా దేశంలో గొప్ప నగరం అవుతుంది అని అందరూ విషెస్ చేస్తే ఆయన 2 రోజులు, ఆ రోజు మొన్నాడో బహుశా మావిగాన్ అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. సరిగ్గా ఈ పార్లమెంటు సమావేశాల్లో జరుగుతాయనే దానికి ముందు ఆయన ఇంగ్లీష్ మీడియాతో, నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రివర్ బెడ్లో ఉంది, రివర్ బేసిన్లో ఉంది అని రకరకాలుగా అయోమయంగా మాట్లాడారు. అసలు రివర్ బెడ్ ఏంటి, రివర్ బేసిన్ ఏంటి అనే డెఫినేషన్స్ తెలుసుకుని మాట్లాడుకున్నా బాగుండేది. అప్పుడు చాలా ట్రోల్ అయింది. సరే, ఆ తర్వాత మావిగన్ ఇస్ అ బిగ్గెస్ట్ జోక్. ఆ 3 ప్రాంతాలు అంటే ఆ 3 రాజధానులు, ఆ 3 ప్రాంతాలు, ఆ 3 సీట్లు, ఈ రకమైంది. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా తప్పుల్ని సవరించుకుని, ఆత్మ విమర్శ చేసుకుని, ఎదగడానికి ప్రయత్నం చేసి, బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రయత్నం చేసి, ప్రభుత్వం చేసే తప్పుల్ని, పాలసీల్లో ఉన్న లోపాలని ప్రజల ముందు పెట్టి, ఇది జనరల్గా ఒక ఎజెండా, ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి ప్రకారం చేస్తే. బట్ క్వైట్ ఆపోజిట్లో ఎక్కడన్నా మంచి జరుగుతుంటే, కాస్త అక్కడ పచ్చగా ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది ఎవరు? అమరావతి రైతులను పరిరక్షిస్తారా మీరు? ఎప్పుడు అసలు మీరు ఎవరినన్నా రక్షించారా ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు? రక్షించే పోలీసుల్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, వాళ్ళకు కులాలు అంటగట్టారు, అమరావతికి కులం అంటగట్టారు, రైతులకు కులం అంటగట్టారు, ప్రాంతానికి కులం అంటగట్టారు. ఇవాళ అసలు ఏ మొహం పెట్టుకుని వాళ్ళు వెళ్ళారు? పైగా ఎవరు వెళ్ళారు? అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి అండ్ సో కొంతమంది వెళ్ళారు. ఈ రైతులనే కదా, మహిళా రైతులనే కదా, వాళ్ళ గాజులు, వాళ్ళ చీరలు, వాటి మీద ఎలా పడితే అలా మాట్లాడాడు అంబటి రాంబాబు గారు. తర్వాత ఈ రైతులనే కదా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, ఈ రైతులనే కదా పోలీసులు కొడుతుంటే అప్పుడు మీరు అప్పుడు ఏమైపోయారు ఈ రక్షకులంతా? సో డ్రామా చేసినా కూడా దానికి కొంత అర్థం ఉండాలి. మీరు చేసిన ప్రతి డ్రామా, ప్రతి అటెంప్ట్ ఫెయిల్ అవుతూ వచ్చింది. ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆల్ టైమ్ ఈ 2 ఏళ్లలో.
ఎందుకంటే అసలు అమరావతి అంటేనే మీకు ఇష్టం లేదు. ఆ పేరు చెప్తేనే మీ నాయకుడు అసలు ఆయన ఉలికిపాటుకు గురవుతాడు. అమరావతిలో అవినీతి అన్నారు, ఇన్సైడర్ అన్నారు, లేకపోతే అక్కడ పెద్ద కుంభకోణం జరిగిపోతుందన్నారు, ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లతో కట్టేస్తున్నారన్నారు. ఎవ్రీబడి హాజ్ యాక్సెప్టెడ్. రాష్ట్ర ప్రజలు, రైతులు, దేశంలో పార్లమెంటు, ప్రాబ్లం ఈ ఒక్కళ్ళకి. కానీ మీరు రైతులను రెచ్చగొట్టాలని ఒక కుట్ర చేశారు చూసారా, అది క్షమించరాంది. అందుకే నిన్న ఈ రైతు సంఘాలు అంత తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. దళిత రైతు జేఏసీ నాయకులు అంత తీవ్ర స్థాయిలో వాళ్ళు మీటింగ్ పెట్టి నిరసనలు తెలియజేశారు. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని కులంతో దూషిస్తారా? మిమ్మల్ని అడ్డుకుంటే తిడతారా? సరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడికి రావడము, రాళ్లదాడి చేయడం అది కూడా తప్పు. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఈ ప్రభుత్వంలో వీళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. కానీ ఇక్కడ మీకు పైకి కనిపిస్తున్నది కాదు, దీని వెనకాలన్న కుట్ర ఏంటి? వాట్ ఈస్ ద కాన్స్పిరసీ బిహైండ్ దిస్? వీళ్ళు ఏమన్నా పెద్ద నాయకులు అక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షించడానికి? ఏమైపోతుందని అక్కడ పరిరక్షణ కమిటీ మీరు అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది కాబట్టి మీరు వెళ్ళి అడ్డుపడతారా? ఓకే, రైతులకు కొంచెం భూములు ఆలస్యం అయ్యాయి, అది ప్రశ్నించాలి. మేము కూడా అనేకసార్లు రాసాం, మేము కూడా అనేకసార్లు మాట్లాడాం. సిఆర్డీఏ తర్వాత స్పీడప్ అయింది, రైతులతో మీటింగ్లు అయ్యాయి, ముఖ్యమంత్రి కలిశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంతమంది రైతులను కూర్చోబెట్టుకున్నారు. ఆ కూర్చోబెట్టుకున్న వాళ్ళలో తర్వాత మళ్ళీ వచ్చి భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అంటే అమరావతి అనే ఒక రాజధాని మీద ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్ని రకాల కుట్రలు చేసేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత, పార్టీ నాయకులు. ఈ రోజున అందుకే చీడ పురుగుల్ని తరిమినట్టు, వాళ్ళు చంపినట్టు అన్నారు, నేను తరిమినట్టు అంటున్నాను. చేసేస్తాం వైసీపీ నాయకులు కానీ ఇటు పక్కకు వచ్చారంటే అని. నిన్న మీరు చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టే కదా, ఎక్కడికక్కడ జోళ్ళు కాళ్ళు వదిలేసి పరిగెట్టారు కదా. ఎందుకు ఆ పరిస్థితి? సో అసలు ఒక కార్యక్రమం పరిరక్షణ కమిటీ అనే ఒక పెట్టుకునే అర్హతే లేదు. మీరు అవమానించిన దానికి రైతుల్ని, మహిళల్ని, అక్కడున్న ఆ ప్రాంతంలో వాళ్ళని ఇవాళ ఏ మొహం పెట్టిన అక్కడికి వెళ్తారు మీరు? సో అమరావతితో ఆడుకున్నది చాలు. ప్లీజ్ స్టాప్ ద గేమ్స్. మీరు పొలిటికల్గా ఇంకొకటో కూటమి మీద ఆడుకోవాలంటే, పొలిటికల్గా ప్లే చేయాలంటే చెయ్యండి. వెదర్ యూ గో సక్సెస్ ఆర్ ఫెయిల్, అది తర్వాత సంగతి. కానీ రైతుల మనోభావాలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని, ఎస్ మాకు ఫస్ట్ టైం ఒక సాలిడ్ క్యాపిటల్ బిల్డ్ అవుతోంది అనుకునే దాని మీద ఇంక మీరు కుట్రలు చేస్తే మాత్రం రైతులే కాదు ఎవరు క్షమించరు. ప్రజలు కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అసలు ఏంటి దీని వెనకాల ఉన్న పెద్ద కాన్స్పిరసీ ఏంటనేది. షార్ట్ బ్రేక్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉంది, బోస్టన్ నివేదిక ఇచ్చింది.